డిజిటల్ అరెస్ట్ పేరుతో ప్రజల నుంచి డబ్బు దోచుకుంటున్న 6 సైబర్ నేరగాళ్లను కడప జిల్లా పులివెందుల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది జూన్ నెలలో పులివెందులకు చెందిన ప్రకాష్ రెడ్డి అనే విశ్రాంత ఉపాధ్యాయుడికి వాట్సాప్ కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు సిబిఐ అధికారులమని నమ్మించి 1,62,00,000 రూపాయలను దోచుకున్నారు. ఈ విషయం బయటికి చెప్పుకోలేక మనస్తాపంతో ఉపాధ్యాయుడు గుండెపోటుతో మృతి చెందాడు. ప్రకాష్ రెడ్డి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు బెంగళూరుకు చెందిన 6 సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 1,05,000 రూపాయల నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఎస్పీ తెలిపారు. సిబిఐ ఆఫీసర్స్ అని చెప్పి వాట్సాప్ నుంచి కాల్ వచ్చింది. మేము సిబిఐ ఆఫీసర్స్ ఉన్నాము, మీరు ఒక నరేష్ గోయల్ మనీ లాండరింగ్ స్కీమ్లో ఇన్వాల్వ్ ఉన్నారు, ఆ మనీ లాండరింగ్ స్కీమ్ మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము, మీకు అరెస్ట్ చేస్తాము, ఖచ్చితంగా డబ్బు ఇవ్వాలి ఫర్ సో అండ్ సో లీగల్ పర్పజెస్, ఫలానా బెయిల్ పర్పజెస్, అట్లాంటి చాలా ఎక్స్క్యూజెస్ చెప్పి కాల్ వచ్చింది. 1,62,83,000 మూడే అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేశాం. వీళ్ళే US డాలర్స్లో ఒక క్రిప్టో కరెన్సీలో కన్వర్ట్ చేసి డబ్బు బయట పోయింది. ఇప్పటి వరకు చేసిన ఇన్వెస్టిగేషన్లో బయటికి వచ్చింది. ఆల్ దిస్ మనీ ఆల్రెడీ కన్వర్టెడ్ ఇంటూ క్రిప్టో కరెన్సీ వెంట్ అవుట్ ఆఫ్ ఇండియా. ఈ సెకండ్ లేయర్ వరకు మేము అరెస్ట్ చేసాము. వీళ్ళ నుంచి ఫోన్స్, బ్యాంక్ అకౌంట్స్, ఇంకా డిజిటల్ ఇన్క్రిమినేటింగ్ మెటీరియల్ మేము సీజ్ చేసాము. 1,05,000 వరకు క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది.